అందరికీ నమస్కారం. ఆనందరావు భక్తి తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తే కలిగే అద్భుత ఫలితాలు తెలుసుకుందాం. మీరు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజిస్తారా? ఒక్కసారి ఇలా పూజిస్తే మీ జీవితంలో జరిగే మార్పులు చూసి ఆశ్చర్యపోతారు. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు. ఆంజనేయుడు సీతారాముల వారికి ప్రియమైన భక్తుడు. అలాంటి స్వామి వారిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు, ఆరోగ్యములు కలుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. హనుమంతుడికి తమలపాకుల పూజ చేసేందుకు ఓ కారణం ఉంది. అది ఏమిటంటే, ఓసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్లి సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయ స్వామి శ్రీరాముని స్వామిని, ఏమిటది, మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది అని అడిగారు. అప్పుడు రాముడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులు కట్టుకొని గంతులు వేస్తూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకుల తోటల్లోనూ, కదలివనం అంటే అరటి తోటల్లోనూ వ్యవహరిస్తారు. ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి సుఖం లభిస్తాయి. తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు. తమలపాకులతో పూజించడం వల్ల నాగదోష శాంతి కూడా జరుగుతుంది. హనుమాన్ చాలీస చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి బాగా ఎదుగుతారు. అలాగే వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి పండ్లు, తమలపాకులు దక్షిణ భాగంలో దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది. లేదా తమలపాకులతో హారాన్ని వేస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి త్వరగా గుణం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామికి తమలపాకులు హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. ఈ ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల యొక్క ఆరోగ్యం బాగుపడి బాగా ఎదుగుతారు. వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామివారికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది. స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా మారుతారు. వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని తింటూ ఉంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి. సుందరాకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీస చదివి స్వామికి ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం కటాక్షిస్తుంది. వాద వివాదంలో స్వామిని ప్రార్థించి తమలపాకుల హార ప్రసాదాన్ని తింటే జయం మీది అవుతుంది. తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది.
పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడుతారు. తమలపాకులతో మాలలు చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకులను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీనికి కూడా పర్ణ ప్రసాదం అని పేరు. ముఖ్యంగా మంగళవారం, శనివారం పూజ చేస్తే ఫలితాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఆంజనేయ స్వామి ఆశీర్వాదం మీ అందరికీ కలగాలి. ఆంజనేయ స్వామి ఆశీర్వాదం మీ అందరికీ కలగాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని నొక్కండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. జై హనుమాన్, జై జై హనుమాన్, జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ భక్త హనుమాన్. ओम वायुपुत्राय नमः। ओम कालाय नमः। ओम साक्षिणे नमः। एकादशाय नमः। ईश्वराय नमः। इंद्रादित्याय नमः। कालक्रमे नमः। फलंतकांतकाय नमः। ओम कपिलाय नमः। ओम कपिलाय नमः। ओम पुण्यश्रीनाय नमः। ओम कुमारनाशनाय नमः। पुष्पनाय नमः। अप्पदेयात्तये नमः। ओम नैवेद्यनिवारणाय नमः। लक्ष्मणप्राणदात्रे नमः। सीताजीवनहेतुकाय नमः। ओम महादेवाय नमः। रामदेव्याय नमः। ऋषिकेशाय नमः। ओम सुभद्राय नमः। ओम जटिले नमः। ओम हरिवे नमः। ओम शिवाय नमः। देवार्चिवाय नमः। स्तोत्रे नमः। भक्त्रे नमः। अन्त्रे नमः। जगत्प्रभवे नमः। नगरग्रामपालकाय नमः। शुद्धाय नमः। बुद्धाय नमः। निरन्तराय नमः। निरञ्जनाय नमः। निर्विकल्पाय नमः। गुणाय नमः। भयङ्कराय नमः। हलवते नमः। ब्रह्मण्याय नमः। तपस्याध्याय नमः। अमरेश्वराय नमः। जानकी स्वाममन्त्रहन्त्रे नमः।